పాపలేదు బిడ్డ స్వరూప నువ్వు చదువు నేర్చుకోవాలి. చదువు నేర్చుకొని తర్వాత మార్చుకోవాలి. ఎందుకు అంటే రాజుల పిల్లలు రాసలేదు మనకు రాజుల పిల్లల వాళ్ళే చదువు నేర్చుకోవాలి అని బిడ్డ చూడు. అది స్వరూపరానిడైనా మరి ఆ బిడ్డను తీసుకొని సర్వాన పళ్ళ వేడికి దారిలో వాడేవాడు ధర్మాన పల్ల వేడిగా తామున్నాడే లంగల పొక్కల చూస్తా మంచిగా మాట్లాడు. బర్రెలంజ అంటే ఎవరు చూడవయ్యా. మీరెవరమ్మా? నేను పాపదేవి. ఓ పాపదేవి, ఈ పల్లి కిందకి వచ్చావు తల్లి. ఎందుకు వస్తారా బాగా పరిచేస్తారా బయలుదేరు. నువ్వు చదువుకుంటావు మరి? పుత్రంలో కూర్చుని మంచిగా మాట్లాడమ్మా. ఏమిటమ్మా? కాదు సారు. ఎందుకు వచ్చావు అంటున్నా? బల్లేకు పిల్లలు తీసుకొని తల్లుస్తారు. ఎందుకు వస్తారయ్యా? నీకు బిడ్డనా? నా బిడ్డ పాప. నువ్వు గొడ్డుదానివి కాదమ్మా. అయ్యా మంచి లోపల రావా? అబ్బో తక్కువ కానీ ఆ పిల్లవరమ్మా? నా ఆడబిడ్డ పాపదేవి. ఓ పాప, మీ ఆడబిడ్డ స్వరూపరానా? ఆహా, నేను పాపదేవి. ఆహా, స్వరూపరా అమ్మా. పర్లేదమ్మా. అయితే పొల్లా పుట్టిన వాళ్ళే అవ్వ చచ్చిపోయాను. ఓ పాపమా. చచ్చిపోయినాక ఇక నేనే తల్లినే సాగిన. ఓ తల్లికి సాగినావా? ఇక నువ్వు మళ్ళా నన్ను అవ్వంటాంది. నన్ను అవ్వంటాను పొల్ల. సరే పర్వాలేదమ్మా. బిడ్డ ఎట్లా చూస్తారు? అడుగు అదే చూప ఆడు చూస్తారు. అనిపిస్తుంది అన్ని మంచిగా అనిపిస్తాయి అవ్వ. ఈ ముచ్చట బిడ్డ చెప్పారమ్మా. చెప్పకు. పర్వాలేదమ్మా. ఇచ్చే ఇస్తావా? నీకు వంకాయలు నీ వంకాయ నాకే. నీ వంకాయ చుట్టూ వంకాయలు వంకాయ చెట్టే ఉన్నాయి. కానీ బిడ్డ పాపదేవి స్వరూపరాణి. అయ్యో నీ మమ్మీ స్వరూపరాణి. మమ్మీ చదువు నేర్చుకో. సరే మమ్మీ. కూరగాయలు అమ్మకం చూడకు. మంది కూరగాయలు మంచి వాళ్ళు కాదు. ఎందుకు నీకేంటవుతావా? మనం బల్లెకెళ్ళి బయటికి వెళ్ళిందంటే ఏమైనా నా పెళ్లి అయినప్పుడు వచ్చిన కానీ చదువుకుంటా. నా పేరు నువ్వు మంచి నౌకరు తెచ్చుకోవాలా. కండక్టర్ నౌకరు అయితే ఇంకా నీకు టిక్కెట్ల మీద పొక్కలు కొట్టుకుంటావు. పరకాల నుంచి ఆడికి తిరుగుతావు. సార్ నమ్మకు. సార్తో మంచిగా మాట్లాడదు. దూరం ఉండి మాట్లాడు. దూరం ఉండి మాట్లాడే వాడు ఎట్లా చూస్తాను. స్వరూపరాని, నువ్వు చదువుకుంటావు కాదు. సరే సిడౌన్ అంటే కూర్చోమన్నట్టు. స్టాండర్డ్ అంటే ఇలా పడు అన్నట్టు. సిడౌన్ స్టాండర్డ్. వచ్చింది సార్. నీకేమొచ్చిందమ్మా? వచ్చింది.
అదే చదువు అమ్మ. ఇక అదే బల్లెకు ఎరకల పొల్లొత్తాంది. ఆహా. తిరుకు తిరుకు అన్యులతో తిరపతి సవ్వదితో నీళ్ళు మబ్బు అయ్యో మీరెవరమ్మా? ఎరకరోళ్ళ ఏడుకొస్తున్నావమ్మా? ఇక్కడ పందులు రాలే కదా? మేము బల్లెకత్తాం ఏ కత్తాం? ఓ బల్లె కదా చదువుకుంటావా? అవును చదువుకోపోతే గది విడుతుందా కాదు? గడ్డి బొచ్చు గడ్డి పీకు ఏమంటే పీకు. అబ్బో బాగానే ఉన్నారు. సరే నీ పేరేమిటమ్మా? నా పేరు దేనా. ఓహో రేనా. పొల్ల నట్టి పొల్ల అన్నట్టు. ఓహో నువ్వు చదువుకుంటావా? అవును. సరే సిట్ డౌన్. అంటే కూర్చోమన్నట్టు. ఒక్క సీట్లో కాదు. ఏ బస్సు కాదు సీట్ ఉన్న కింద కూర్చో సిట్ డౌన్. ఓహో అట్లా. అవును. ఈ పొల్ల ఎవరు? ఆయన స్వరూప్ అంటారు. ఓ చదువుపా అని. నా పేరు ఎక్కడో దేనా. ఏంది ఇదేనా? రేనా అనాలే. అదే అదే కదా. సిట్ డౌన్ కూర్చోండి. అబ్బాయి కూర్చోండి అవ్వ. రేనా మంచి కూర్చున్నావు అవ్వ. నువ్వు ఏం చేస్తాడు మా అవ్వ మా అయ్య ఓ పేద పత్తులంగా పట్టింది నాకు. పట్టులంగా పట్టించరా? పత్తులంగా పట్టిస్తే ఆ పత్తులంగా కూసోంగ తగ్గుతాను లేవంగా తగ్గుతాను పాలు అత్తనా దగ్గర కనుకో చదువుకో. సరేనా స్వరూపరా అని మీరు చదువుకుంటారు కాదు? నీ అమ్మ అని పలికేమైందమ్మా? మా పలక మా అవే పోయిందో మా అయ్యే పోయిందో పిత్తలు పిత్తలు అయింది సార్. పగిలిపోయిందా? అవును. సరే మీకు వచ్చిన పలకలు తీసుకోండి అమ్మా. ఇదే ఇగో తీసుకోండి. ఆ స్వరూపరా అని నీకు బల్బం ఉంది. అమ్మ నీకు బల్బం లేదా? మరి నీ బల్బం ఏమైందమ్మా? తెల్లగా తీర్థాల బెందానికో తినుకుంటూ వచ్చిన బత్తీసల బెందు తెల్లగా ఉంటది కదా. నువ్వు అన్నీ చూడాలి ఇక. సరే అమ్మ రేనా స్వరూపరా అని జనట్ అంటారు కాదు? అంటారు సార్. ఓం నమో నారాయణ నమః. నీ తగుపాదు కదా అత్తనే కథ పొద్దు పెడతానేంటారు. ఏ ఉన్నాయి కదా ఇంకెంత పెడతారమ్మా? మా అవ్వ మా ఇంటి పెద్దకి ఇంత దూరం వస్తే కథ పొద్దు పెడతావు నువ్వు. ఉన్నాయి కదా ఇంకెంత పెడతారుగా. అమ్మ రేనా అన్నట్టు అంటావు కాదు? స్వరూపరా అని ఓం నమో నారాయణ నమః సరస్వతి. చదవత్తాంది. ఏ కరువు కదా మన కరువు లేదు కదా. అంటే బెల్లి కొట్టేవాడు. చిన్న చిన్న పొదగల ముద్దుగా అవుతావు. ఏ కడుగు లేదు ఇక ప్రెషర్ కొట్టిన భయపడి ఇక భయపెట్టి కడుగునా చక్కగా పెట్టుకో. ఇక్కడ కూర్చుంటారు మధ్య కూర్చో. స్వరూపరా అని ఏంటిదా స్వరూపరా అని సరస్వతి అమ్మరేనా రఘువ సందు గోడలాడితే గదేస్తాను. ఆడతావు నేను సీకారి చూసుకు తక్కిందా. రూపరాని రఘువ సందు నిదానమే ప్రధానము గాలే యావా అన్నమే పరాబ్రహ్మము అమ్మా తల్లి రేనా తెప్పుదా పొద్దు పొద్దు వస్తాను. సిద్ధుడు భవతూ మేషదా నీ ముద్దెలా ఉద్దేశదా. అదే నాకు అలగు ఎవగాళ్ళెత్తాను. తెల్లగా గతం కావాలి. సిద్ధుడు భవతూ మేషదా నాగలి బట్టి రైతన్న ఫలక బల్పం పట్టన్నా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు వేగం వద్దు నెమ్మది ముద్దు వేగానికన్నా ప్రాణం మిన్న కవ్వా ఎక్కము నీ అవ్వా ఎక్కము. నీ నోటితో నీ నోట సాదు నంజకొక నీ చదువుపాలని చదువు కాదా నంజకొక ఎత్తపోతాను తట్టబట్టుకొని 10 మంది పొద్దున చెప్పవాడమ్మా ఏడు చదువురా చదువుతున్నదా
చదువులు చదవటనమ్మా తోటి పాడుగా వయసు పెరుగుతుంది వయసు తోటి పాడుగా చదువు పెరగబడ్డనమ్మా అట్లా చదువుకుంటూ ఉన్నారమ్మా ఆ పిల్ల చదువుకుంటాంది అట్లా రోజులు గడతా అంటే ఆ పిల్ల ఇంతే జ్ఞానం వచ్చిన పిల్ల అయింది సార్ ఉపరాలు మరి ఎవరయ్యా సంక్రాంతి పండుగ నాడు వస్తారు పొద్దురు బుచ్చగాలు కొత్త బుచ్చగాలు బయట గుడిసెల వాళ్ళు బయట గుడిసెల వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు గంగెట్టి వాళ్ళు సంక్రాంతి పండుగ ముందే వస్తారు ఎందుకు అంటే కొత్త పంటలకు వస్తారు కదా అప్పుడు ఇక కళ్ళాల పంట ఇండ్ల పంట తెల్లారంగానే వాళ్ళు ఏమో ఆఖరి కూడా ముందుకే వాళ్ళ గంగెత్తిని పట్టుకొని వస్తారు వాళ్ళు అప్పుడు గంగెత్తిని పట్టుకొని వచ్చేది కానీ ఇప్పుడు గంగెత్తి ఎక్కడి బండ్లు వేసుకొని బుర్ర అత్తాలు వాళ్ళు పోతారు ఇక ఇప్పుడు ఫ్యాషన్ మారింది వాళ్ళు ఎవరెవరయ్యా వాళ్ళ పాలెళ్ళంతా మన పాలెళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారంటావు కొప్పూర్లు ఉన్నారు కొప్పూర్లో మన పాలెళ్ళే కందుల కాడ మన పాలెళ్ళే ఇక్కడ గుళ్ళ కొర్తి కాడ మన పాలెళ్ళే లక్ష్మీదేవి పాట మన పాలెళ్ళే ఈ బోళ్ళ గూడెం ఓరు వారి చెప్తలేమరా అదేరా అందరూ కూడా మన పాలెళ్ళే చిన్న తాత బలగావు ఎక్కడ ఉన్నారంటావు ఉన్నారు వాళ్ళు నిల్చోమంటావా ఇక వాళ్ళని పిలుచుకొని వారి ఎద్దు తయారు చేసివా మన వైరం పిలుచువా వైరను ఓ వైరే ఓ ఇట్లా నీకు ఎట్లా కూర్చొని నీకు ఎట్లా అవుతుంది లంచే పోతే పోతే నానవదనమైతే నేను పోతేనే వద్దట ఏమైతే అంతే రాదు అయినే నేను అంటే అబద్ధంగా నెగ్గి ఆడిదేందుకు వస్తావా అని మీరు అనుకుంటారు నాకు పెన్నం లేదు మా వదినకు మొగలు లేడు ఇద్దరు కలిస్తే ఆయన ఊరు నా ఊరు అడుగు కూడా అవుతాను ఇద్దరం కలుసుకో వాకేటప్పుడు కబుట్లేదా అట్లా మాట్లాడుతావు సారిగా సమొకపోవడం నేను కుంట్ల పెట్టా ఇవ్వదాం పారు ఎరువదాం చూసినావా ఇలా అంజేది 5 గంటలు చెక్కిన పూలు వచ్చినట్టున్నది ఇది దీని ముఖం చూస్తావా నా ముఖం అంతా అంత గులసేవ ముఖం ఉన్నట్టున్నదా 5 గంటలు చెక్తాడు పొక్కలు చెక్కిన అడుగులే పెడతాడు అక్కడ ముక్కలు చెక్కిండా గంత మంచుకున్నానట చూస్తున్నా అబ్బా మా అన్నది వేసుకున్నాడు కానీ నేనైతే చేసుకోపోతుంది నేను వస్తాను తాగుతానే మరి నీ పోసులు పాడుగా రోజు పోతానే ఉంచి తాగుతూనే ఉంచి ఏం చేయాలి ఇప్పుడు ఎట్లా తాగుతాను అయితే కానీ ఎద్దు తయారు చేస్తావా ఓ ఎద్దున్నదని ముఖానికి ఎద్దు ఒక్కనాడు పచ్చిగా పిరికెట్ పౌసలు తెచ్చినాడు ఎద్దుంటే మీరు కూడా పోడవాడి ఎద్దు లేకపోతే ఎద్దు తయారు చేయి ఎద్దు ఎక్కడ ఎద్దు పిరికెట్ పౌసలు లేకపోతే ఓ రాముడు రామ ఊళ్ళో కొండాలు కూడా రాదు దూరేసుకుంటువా లేకుండా గంగేటప్పుడు కోసిపెట్టు కోసిపెట్టు పెట్టుకోవాలంటే పెట్టు కొట్టు కొట్టాడు కొట్టు గీకు కొట్టిసారి చెప్తే నెంబర్ పడతావు ఓ నాకన్నా ఆడిపిట్టేస్తున్నా గీకులంటే కొట్టు ఏడికత్తా ఉన్నారమ్మా కొడతారా పట్టుకొస్తావు నాకు అమల వచ్చావు లంచే
నేను నీ గంటలో వచ్చినా నువ్వు నా గంటలో వచ్చినా చెప్తారు వాళ్ళు. నువ్వు పెంచులు నల్ల పోతే మళ్ళీ కష్టపడు అలా వస్తారు నాకన్నా ఎక్కువ వాళ్ళు ఇంకా నేనే వాళ్ళకన్నా రాముడు ఓ మరిది నీ ఊళ్ళు ఎంత ఆకున్నాయి ఓ నా ఊరంట ఇక్కడ నుంచి వెళ్ళి ఏ కదా ఊళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు నేను చెయ్యి కాడేంది ముచ్చట కాదా ఆయన వెళ్తలేదా ఇక్కడ నుంచి ఊళ్ళో ఇటే కదని ఇటంటే ఇటు కాదు ఇటు ఇటు ఎటు పరకాల ముందటోళ్ళు కాదా రాజుపేట పెదరాజుపేట పరకాల పరకాల శ్రీరాంపురం బొచ్చల్లవాడ చిన్న బొచ్చల్లవాడ పెద్ద బొచ్చల్లవాడ అటు పోతే వాడేనే పరకాల 4 మూలలున్నాయే కిషనపురం ఇది కాదా చిన్నపురం నా సగం ఇది సగం పొత్తులే ఇప్పుడు ఈ వాడవాడంతా నీదే అంటావా ఈ వాడవాడ ఈ వాడ నీది ఆ తెలుగు వాళ్ళ వాడ నీది ఎస్సీ వాళ్ళ వాడమన్నది అబ్బా ఏమాడదా నేను తెలియనియడమ్మా ఓ పొట్టోని పంచాయతీ తీసుకురా కానీ అల్లేరా వెనకడ శాస్త్రం తప్ప చెప్తున్నారు నా ఊరు తక్కువనే ఇక్కడ నుంచి మొదలు పెడితే ముందటి నాయే ఈ ముందటియా ముందటి ఇక్కడ నుంచి ఏంది కానిపడితే ఆడితే పొనకాలు ఆడితే కోటంచే లింగాల చిట్టాల గణపురం ఇటు ఓ ఇవన్నీ నాయే సత్తి గంట పందల వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు ఇండ్ల పండి పుచ్చము అడుగుతాను వాళ్ళు బుచ్చవట్టిన పెడతారా బుచ్చవట్టిన పెడతారా ఓ పాట వాడవా ఇక్కడ సింగిల్ కోసుకొని వస్తే గంగెట్లోని పెన్నం గీత పడతాను నీ అక్క చెప్పేది నువ్వు గట్ల ఈర పోసుకొని మీరు చేసి ఈర కట్టుకో ఎవరైనా పెడతారా నేను కోసి పెట్టాలి పెడతాను వాళ్ళు నేను జోలు పట్టుకుని ఏం చూడలేదు రాయాల్సి చూడనట్టు లంచే అది పట్టుకో గంగెట్లోని పెన్నమంటే కంపెనీ తీరు ఉండాలి సంకల పిల్లు ఉండాలి ఈ కుడి సంకల పిల్లలు పుడుతురు మౌడలేడాను ఓరటానికి పనికొస్తావు ఇంకా దేనికన్నా పనికొస్తావా ఓ నా ఇజ్జత్ ఇచ్చివా నిన్ను చూసుకొని నా పెన్నాన్ని ఎలా కొట్టుకున్నా నేను కలంగా తట్టినా అంటావు ఇక తిరుగుడేనా వల్ల పోయి ఏం చెప్తాం మరి మన బతుకు ఇట్లున్నది పాడువాడి వాళ్ళు వాడు ఎట్లా ఆ గంగెట్ల వాళ్ళు చూడు హలో హరా తాతల పేరు చెప్పి ఓ పెద్దాతల పేరు చెప్పి ఓ చిన్న తాతల పేరు చెప్పి వాళ్ళ వంశంలో ఎవరు వీళ్ళ ఇంటి పేరు ఏం పేరు వంచారు వారి చెప్పవా నేను వచ్చాక మంది పోతే పెట్టా అక్కడ రాత్రి ఒంటి రోజులు చెప్పలేదా ఇదే కథ చెప్తీ కదా చదవస్తాను చెప్పాలంటే నిన్న తిన్న కాడ వాళ్ళ పేరు తెలవాలి ఇవాళ తిన్న కాడ వీళ్ళ పేరు పాపం వచ్చావా వాళ్ళు శరీర పోల శరీర ఆయన కుమార్ వాళ్ళ బిడ్డల పేరు చెప్పి వాళ్ళ కొడుకుల పేరు చెప్పి వాళ్ళ తాతల ముత్తాతల పేరు చెప్పి చెప్పి బాగా గీకు గీకుతుంటి కొడతలేవా కొడుతుంటి అరే అరే వాళ్ళ కొడుకు కృష్ణయ్య ఆ కృష్ణయ్య బిడ్డ పేరు ఓ బిడ్డ పేరు చెప్పాలని చెప్తావు మానసవ్వ మౌనికవ్వ కుమారస్వామి పేరు మీద వాళ్ళ తండ్రి పేరు మీద పేరు చెప్పి వరికోలో గంగెట్లో తీసుకొచ్చి ఒగ్గోళ్ళు ఎక్కున్నారు ఇప్పుడు గంగెట్లో ఎక్కడే ఉంది బాగిరిపాట ఓ గంగెట్లో తీసుకొచ్చి ఓ ముగ్గుల పెళ్లి గంగెట్లో తీసుకొచ్చి నాడు కూడా గంగెట్లో తీసుకొచ్చి
ఓ ఆట ఆడిపిస్తుండ్రి వాళ్ళ అయ్య పేరు వీరా మెయిన్ రోడ్డుకు 2 గుంటల పోయి మెయిన్ రోడ్డుకు 2 గుంటల పోయి 2 గుంటలైనా ఎక్కువనైనా 2 గుంటలే ఓ మోహన్ మొన్న రాత్రి నా కళ్ళు వచ్చిండు కళ్ళు వచ్చి వాళ్ళ నా అల్లులు ఉన్నారు నా బిడ్డలు ఉన్నారు నా కొడుకున్న నేనేం సంపాదించిన తక్కువ సంపాదించరా వారికి అంగట్లో ఎప్పుడు పోతారు నా ఇంటికి అన్నదిత్తలేడు అన్నదిత్తలేడు ముద్దు వరుస మాట ఇస్తానన్నారు 2 లైట్ బీర్లు 2 పుల్లు బాటిళ్ళు పుల్లు బాటలు బాగా ఇస్తారు ముట్టుకోల్సాను లంచని ముట్టుకోల్సంటే నువ్వు పుల్లు బాటలు అంటావు ముజ్జిగోల్సా ముట్టుకోల్సి మాట ఆయనకు నాకు అట్లా కాదు నాకు అంతది బాగా అందుకదా అందపోతే ఎదురేసుకుంటే ఏదన్నా ఏదైనా తాడు కట్టుకుంది అయ్యో కోడికాలు గదే రోడ్డు చుట్టూ తిరుగుతాడు కానీ అర్తివారి కాలు గదే కలితే ఎల్లలో కాలు అంటారు దానం చేసే తల్లులారు దానం చేసి రోజు పట్టుకున్నారమ్మా అయ్యో రామ ఓ రామ అయ్యో లేకపోతే బాధపడకూడదు దిమ్మలు ఉంచుకొని కమ్మల ఇర్రి పోతాం అట్లానే మంచిగా సిమ్ములు తీసుకొని సెల్లులు ఉంటే సెల్లులు వారే ఇర్రి తీసుకుంటాం వాళ్ళనే కాళ్ళు కడుగుతాము ముసలు కరిగిపోతూ వెళ్తాము గంగెత్తి దిందుకెళ్ళి దాటుడు ఇస్తాను దాట గంగెత్తు కిందికెళ్ళి పోతాము తిరుక్కుంటా తిరుక్కుంటా నడువులే ఉన్నది రాజమారు వేడి ఆ పాప ఏవి రాముడాయుడు భీమరాయుడు చెల్లెలు రాస్తలేరా అప్పటి వరకు ఆ చెల్లె స్వరూపరాని పెద్దన్న రామరాయుడు బాబాని పిలుస్తుంది చిన్న భీమరాయుడు చిన్న బాబాయి పిలుస్తుంది అరే వాళ్ళు వేడికైతే రా వాళ్ళు కూడా వచ్చారా అరే రాజులా రాజురా రాజు రాజు రాయి ఎందుకట పుచ్చగాలు పిల్లలకి అత్త కోతులు కూడా వచ్చాయి గుల పెద్ద మనిషి ఎక్కడ ఉండడం వాడిని ఎంకులు ఆడుకొని వారి ఇంటి ముందర డిమ్మ డిమ్మల కొడితే కడలకి వెళ్ళి ఈగేది కోతి అటు దునికేది ఇటు దునికేది ఆ కోతులు ఊరు నుండి అవే ఇంకా కోతి కూడా ఉంది ఇంకా కోతులకే ఇప్పుడు మనసునే ఖర్చు చంపుతానే కోతి వస్తుందంటే పోరగాళ్ళు అంతా ఉరికొచ్చేది పేర్లున్న పోరగాళ్ళ పేర్లన్నీ చూసేది కోతి ఇప్పుడు అవి కరిసే చంపుతానే కోతులు వస్తాడు కోతి బతుకుదా ఇక వాని పేరు కూడా దాన్నే కట్టం పాపం కడలోకి వెళ్ళి ఈగేది ఒక సంపుడు తప్పపోయేది దాన్ని వాడు
అయితే ఆ, ఇప్పుడు గంగెట్టోళ్ళు ఏం చేసిళ్ళు ఆ, రాజు డాలనైన భార్య చచ్చిపోయింది ఆ, చచ్చిపోయిన వాళ్ళ కాడ ఆ, ఆట ఆడిస్తారు వాళ్ళు పైసలు ఆడుకొని పోతారు ఆహా, మరి కలిగిన రాజు ఆ, ఆయన ఎందుకు అంటే అన్నదాత పుణ్యమూర్తి పాపం ఆ తల్లి శాంతిమానదేవి పుణ్యంగాల తల్లి ఆహా, పుణ్యంగాల తల్లి ఎన్ని రోజులైనా చచ్చిపోయినా గాని బుచ్చగాళ్ళు వాళ్ళ ఇంటికే వస్తారు పెట్టేటోళ్ళు ఇంటికే వస్తారు ఊళ్ళో ఎవరు పెడతాడు పుణ్యంగాళ్ళు అని ఊళ్ళో చూసుకొని ఆ ఇంటికి పోయినాక ఊరంతా తిరుగుతారు ఆ, నిజం అకార నిజం. ఇప్పుడు బుచ్చగాళ్ళు కూడా ఆమె వచ్చినప్పుడల్లా అన్నం పెట్టేది కడుపు నిండా ఆ, గా తల్లి చచ్చిపోయింది ఆ, ఓ ఇది నా మరదలు అన్నట్టు ఆహా, ఏందయ్యా ఉంచివా ఏం చేయాలి ఏం చేయాలి నా కర్మంగా అయిపోను మా అన్న చచ్చిపోయాను మా తమ్ముడు చచ్చిపోయాను నేను ఒక్కనే ఉన్నా వీళ్ళని చేయవచ్చు నా పిన్న పత్తకు లేకుండా పోయింది ఆ, ఇప్పుడు నేను వీళ్ళని పట్టుకునే కూడా అయితే నా కర్వం ఊళ్ళు కాపాడతా మరి అయితే గాని ఏ దండి లేకపో ఆ, రాదు కాలు అయ్యా అయ్యా ఆ, నీ బాధ్యత ఆహా. అనుమానికి కాలం చేసినారు కదా అవును బిడ్డలారా. కల్లి పేరు మీద మేము 5 గుంటల పూజ చూస్తూ ఆమె పోలగడం దండగడం పో ఆ, ఇద్దరు ఇదమ్మా అందరి పట్టుకొచ్చిన వాళ్ళే కూడా ఇచ్చిన పైసలే రాదు ఒక్కనాడు ఏమంటే అంతేనా అయ్యో అంత 60 ఏళ్ళు 70 ఏళ్ళు లేదా 16 ఏళ్ళు ఉండదా ఏం ముచ్చడా చూస్తే కనపడదా ఏంది 60 ఏళ్ళు ఉన్నాయి దానికి పిచ్చిన వస్తలే అవుతుందా అయ్యా అయ్యా నీ బాంచని ఇట్లా ఆహా, నీ ఎంత లేదన్నా మంచిదే నీ ఏం చేసినా మంచిదే అవ పేరు మీద దానం చెయ్య దానం చేయి బాంచని నక్లీసు పడేశ్వర రాయుడు నువ్వు. బిడ్డలారా మా పేరు నెలగుండు ఉండే నెలగుండు మా తల్లి శాంతిమని కాలం అయిందని తెలుసుకొని మీరు వచ్చిర్రు మా తల్లి పేరు మీద మీకు దానం చేయాలి బిడ్డలారా అరే కడవండి రామరాయుడు కళ్ళ చూసిండు గంధమంతర వాళ్ళు గంగెట్ల వాళ్ళకు మరి అదిగో నా చెల్లి స్వరూపరాని చేత దానం ఇప్పిస్తానని బిడ్డలారా నేను మాట తప్ప మడివ తిప్ప మా తల్లి పేరు మీద మీకు దానం చేస్తా ఆ ఊరి బిడ్డని నా చెల్లె చేత గంగెట్ల వాళ్ళకు దానం ఇప్పిస్తానని రామరాయుడు గా చెల్లి వేడి కల్లా వస్తున్నాడా చెల్లె అని పిలుస్తాడు బిడ్డ అని పిలుస్తాడు అప్పటి వరకు బాపని పిలుస్తాడు గా చెల్లె సరూపరాని ఒక్క మాట చెప్పుదారు నా బిడ్డ ఓ బిడ్డ స్వరూపరాని నానా గంత వంతల వాళ్ళు గంగెట్ల వాళ్ళు మన ఇంటి ముంగడు ఉన్నారు గంగెట్ల వాళ్ళకు వస్త్రదానం చేయాలి ఇక నీ చేత కాదు నా బిడ్డ నీ చేతకు అంత వంతల వాళ్ళు గంగెట్ల వాళ్ళకు దానం చేయాలి ఈ పట్టు వస్త్రాలు పట్టుకో బిడ్డ అరే రే అలనాడు తల్లి దాచుకున్న టంకు పెట్టెలకెళ్ళి పట్టు చీరను తెచ్చిండు గంగిరెద్దు మీద కప్పాలే ఓ బిడ్డ మీ అమ్మ పేరు చెప్పి వస్త్రదానం చెయ్యు అని అన్నాడు తల్లి పేరు మీద వస్త్రదానం అన్నప్పుడు ఆడి వీళ్ళ స్వరూపరాని నానా అమ్మా నాన్న మీరు బతికుండగా సచ్చిన వాళ్ళ పేరు మీద దానం చేస్తారు గాని మనున్నోళ్ళ పేరు మీద దానం ఎందుకు చేస్తారు నాన్న చూడు
తల్లి పాపదేవి బతికే ఉన్నది, నువ్వు బాపు రామనాయుడు బతికే ఉన్నావు, చిన్నబాబు భీమనాయుడు. అవ్వ చచ్చిపోయిందని అవ్వ పేరు మీద దానం చేయమంటారు. ఆ బాపు అన్నప్పుడు రామనాయుడికి నిజము నిప్పు లాంటిది, నిప్పును గుప్పిట్ల పట్టుకుని ఆగదు, నిజం కడుపులు ఆగదు. కాలమే రావాలి, గంధర్వులు బయటపడాలి. ఇక సమయం వచ్చింది నా చెల్లెకు చెప్పక తప్పదని, నువ్వు నాకు బిడ్డ ఎందుకైతావు, నేను నీకు బాపుని ఎందుకైతానమ్మా, నువ్వు నాకు చెల్లెవు, నేను నీకు అన్నయ్యను. తల్లిగా జాతిన పాపదేవి నీకు తల్లి కాదు వదిలిగా వాళ్ళమ్మా. అడవిల్లకు పుల్లుడు దేవుడో ఏమి చిత్రము ఇది, ఏమి కలిమా పాపదేవి నా తల్లి కాదా, నువ్వు నాకు తండ్రివి కాదా? అవునమ్మా. భీమనాయుడు నాకు చిన్నబాపు కాదా? మరి నన్ను కన్నోళ్ళు ఎవరు? నింగి నిండి తెగిపడ్డ చుక్కనా, నేను చెత్తకుండి కాడి కుక్కనా, ఏ తల్లి కన్నది ఎలనాగదేవి, కడుపు నిండా కని సాధలేక లేకిడదై నన్ను సాదుకోనిచ్చింది. లేక నన్ను కన్న తల్లేది, నన్ను కన్న తండ్రి, నేనెవరికన్న బిడ్డనున్నా. ఓ సెల్లెల స్వరూపరాని గుల్లడమే గుల్ల కన్న తల్లి, మన అవ్వ పేరు మాత్రం అనగనేవి శాంతిమని, మనకు జన్మనిచ్చిన తండ్రి డాల్లాయుడు. ఊడినంగా 3 రోజుల నాడు మన తల్లి శాంతిమని భారంత రోగం వచ్చి తల్లి ప్రాణం పోంగా, అదిగో మనకొక్క మేనత్తకు మతలావు ఎత్తే అవ్వ గండాన పుట్టింది, అయ్య గండాన పుట్టని మరి మన బాపుకు చెప్పుదే, మన తల్లిని ధర్మంగా దానం వేసి నీళ్ళ మునిగి రాగానే చెల్లె మాటలు పట్టుకొని ఊరు బయట కొత్త మాలుగు పోయి మారు లగ్గం ఆడి రాజవేలుకుంటూ ఉన్నాడు. మన ముఖము చూస్తలేడు మన బాపు గాని, మన నువ్వు పుట్టినాక 3 రోజుల నాడే చచ్చిపోయింది చెల్లెల. నువ్వు నేను పుట్టింది ఒక తల్లి తిరుగాన మన గొప్పడు తండ్రి, అగ్ని మరణి వదనుండు నేను చెల్లి అని చేత వచ్చి సాధినవు కానీ మేము కన్నులు ఎట్లయితే మన తల్లి కన్ను మోసిందో అన్నది. ఇక నేను పుట్టినాక 3 రోజుల నాడే అవను మింగినా, అవను మింగి నీళ్ళు తాగిన నేను మేనత్త ఎగిన నా తండ్రి వరగొరుగుతే నాడి బిడ్డ కంటి కొనాకి లేదని నా వదిన సీత పట్టిందా, నా చెల్ల కంటి కొనాకి వరు లేరని మీరు నన్ను సీత పట్టి సీత తీసి సాగిందా. నేను ఇన్ని రోజులు కలిసి తెలవగా నేను నన్ను కన్నా తండ్రి భూమి మీద ఉన్నా ఒక్కనాడు నన్ను పక్కనెత్తుకోలే, ఒక్కనాడు నన్ను బిడ్డని విని, ఒక్కనాడు మా నాయనను బాబని విని బాబగారి పుడకబడి తినా నేను. అన్నాడు కన్నోడే గర్వ చేసుకో తోడబెట్టి ఎందుకు చేత పెట్టిందే అన్నో చెల్లెలా పుట్టిన కోరని మేనత్త వేసిన పెట్టుకొని సోమవారం నాడు చచ్చిపోయిన తీరుగను మంగళవారం నాడు దానం చేస్తే చాడ కొమ్ముకో కోడి పిల్లని కడతారు. పాలుకుంటారేమో అమ్మ పేడ కొమ్ముకు కడితే అమ్మతోని పండుగ నన్ను పెడితే
కాలి కూలిపోదు ఆడి ఇల్లారైతే ఎన్ని రోజులకున్నా ఒకరింటికి వెళ్ళిపోయేదమ్మా కన్న తప్పే కాదు నన్నాక మీరిందు ఆడి ఇళ్ళను నేను కచ్చి పట్టి రాజ్యం వెళుతున్నా కట్టి పట్టి నేనేమన్నా మోసం చేస్తాను అనుకున్నా మన తల్లి రూపము నాకు తెలియవాలే సాధినట్టి బాగు ఎట్లా నేర్పుకుంటున్నా అడుగులు ఎంత దూరం చేసిన ఒక్కనాడు నన్ను పల్లెత్తి మాట మాటలిట్టారైది చెయ్యెత్తి దెబ్బ కొట్టకపోతే అన్న వాళ్ళు నువ్వు చెప్పిరయ్యా నేనెంత ఒక్కనాడు నన్ను కన్నెర్ర చేయలేదు ఎత్తి కొట్టలేదు పల్లెత్తి తిట్టలేదు మీరు కాళ్ళు మొక్కిన గాని నన్ను జాలిన బాగి రాబోదు సెల్లెలే సారూప మాటలింటా ఉంటే గుండెలు కూలిపాయే సెల్లెలే స్వరూపరాని గట్ల కాదు గిట్ల కాదు గట్లా అని చెప్తే అమ్మో అమ్మని అమ్మ పాట పాడి నేను ఆడిదాన్ని పోడిదాన్ని ఎన్నడుకున్న ఒకరింటికాడ ఊడ్చల్లి బతికేదాన్ని కత్తిబట్టి రాజవేతన కట్టబట్టి హింసం ఎత్తన పారబట్టి ఒడ్డువరం చెప్తారా నేను నన్ను ఎందుకు సాధినవు బాకెట్ల తేరాలని నా కాళ్ళు ఒక్కినవు సెల్లె సెల్లెలు సరూపరాని నువ్వు నా కాళ్ళు ఒక్కుదే నేను బాబాన పోద సెల్లె నువ్వు ఈడుకు పెద్దయిన ఆశకి పెద్దదాని మరి కాళ్ళ మీద పడ్డ సిల్లును దండ రెక్కలు పట్టి తీరాడు రూపారానిగా ఓ సెల్లెలా నువ్వు ఈడుకు చిన్నదాని అయిన ఆశకి పెద్దదాని నువ్వు నా కాళ్ళు ఒకటి పట్టుకోవడం రౌతే తిన్నట్టు బాబాన పోతు సెల్లె నేను ఎప్పుడైనా నేను నీ కాలు మొక్కేటోని నా కాలు నువ్వు మొక్కవద్దు మన ప్రాణం మోగకుంటే భూమి దొరుకుతుంది కొంటే జాగా దొరుకుతుంది కట్టుకుంటే ఇల్లు కనబడుతుంది తోడితే బావి కనబడుతుంది 20,000 రాదు 90,000 తోడు రాదు కట్టుకుంటే నీ చెల్లెని ఇంటికి ఆడి వింటాను చేతులు కట్టింది సెల్లెలో నీకు అవ్వ రూపు తెలియదు అవ్వ పోకడ తెలియదు అవ్వ నడక తెలియదు నువ్వు అవ్వను పోయినావు మరి అవ్వదొచ్చి పోయి ఈడికి పల్లె నేను నువ్వు అవ్వో మరి ఏడితే అవ్వలే సచ్చి ఏడుమకు వింటే నీకు చెప్పుతా ఏడుమకు కొడుకురారని మాకు చెప్పుతా ఏడువాకు సెల్లె తీరా ఉన్నా బాధపడకు సెల్లె బాధరా నేనున్నా ఎల్లి కల్లా అన్నయ్య చెల్లి ఎడుతుంటే వదిలి పాప వచ్చి ఓ ఎందుకు ఎడతాను భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు మరణించడానికి కానీ అమ్మ 1000 ఏళ్ళు బతకడానికి ఎవ్వరు రాలేదు ఓ అమ్మ నువ్వు బాధపడవు మీ తల్లికి నేను మాట ఇచ్చిన నీ కంట్లే నీళ్లు తిరగకుండా నేను దాదుకుంటాను ఏడవకమ్మ అని పాపం వదుడు దగ్గరికి తీసుకొని గుండెలకు అద్దుకొని మీ తల్లి పేరు శాంతిమణి దేవి మీ తల్లి పేరు మీద గంగిరెద్దు మీద అగో వస్త్రము గప్పవమ్మ అన్నది ఆ తల్లి పేరు చెప్పి గంగెద్దు మీద అటువంటి ఒక పట్టు చీర కప్పినది అగో పట్టు చీర కప్పినాడి విల్ల కళ్ళల్ల నీళ్లు తిరుగుతానై ఏమో దోశ పడతలేదు
దా బిడ్డ ఇంటికి పోదామని ఆ వదిన విలువంగా ఓ వదిని పాపమ్మా వదిని అని నిన్ను విలువ నాకు నోరత్తలేదు సాధిన తల్లి పాపమ్మా నా తల్లిని నువ్వు చూపెట్టలేవు నేను అడిగినా తండ్రి గాని నా అయ్య ఉన్నాడన్నారు నా తండ్రి నల్లా చూడవాలే అవ్వా వచ్చిన తల్లిని చూడలేను నీరా రూపం ఇచ్చిన తల్లి ఉండడమ్మా తండ్రి దగ్గరికి పోయి వద్దామా ఓ అన్న రామనాయుడా ఓ అన్న భీమనాయుడా మీరిన్ని రోజులు నాకు తన్నులు అనుకున్నా ఇవాళ మీరు అన్నలని తెలిసింది ఓ అవ్వ పాపవా నువ్వే నన్ను కన్నమనుకున్నా నువ్వు నాకు వదిలి తెలిసింది నా వచ్చి తరగంలో ఉన్నది నా వల్ల చూడలేదు నా అయ్యను చూడాలనేది కన్నదన్ను చూపెట్టలే చూసుకుంటానయ్యా కళ్ళారా చూసుకుంటానయ్యా చెల్లె గుళ్ళడు వేగుళ్ళ కల్లా తల్లి వేగుళ్ళ తెలవనిచ్చిన తండ్రి తల్లి దగ్గరికి పోతారన్నప్పుడు రామరాయునికి అదిగో దారుగుండె తల్లువని అమ్మన బారం రొమ్మ ఉండగి నాటింది మన బాబు చాలా పకరుడు అనుకున్నంత మంచోడు కాదు నువ్వు ఉడినాక 3 రోజులు నాడు మన అమ్మ చచ్చిపోతే అమ్మ పేడకు నిన్ను కట్టి అదే కాష్టం లేవన్నాడు అదే కాక నీళ్ళ మునిగి రాంగ కోట్ల ధర కొత్త మాలు వేడి పోతా అంటే నిన్ను కట్టుకొని పోయి అదిగో ఒక దారిలో అంటే వేస్తే మీదికెళ్ళి దాటిపోయిండు 3 రోజుల బిడ్డనాడు బాబు నోడికి ఇప్పుడు బాబు వండిన పచ్చళ్ళ బాబ గారి నాన్న వేడి ఓది తెలలా కోపం ఎల్లుండి ఉంటుంది ఇప్పుడున్న కోపం ఇంకా ఆశపడుకుంటారా కన్న తండ్రి ఉన్నాడని తెలిసినాకనే మనసు తాతాలాడు తండ్రి తండ్రిని చూడాలని చల్లాడు తండ్రి నా ప్రాణం కొట్టినే మన నాయనే తిట్టినే మన నాయనే తల్లిదండ్రులంటే దేవుళ్ళతోటి సమానం అని అంటారు ఆనాడికింతటి పిల్ల ఏలడంత పొల్లకింతెత్తు పెరిగింది నా బిడ్డారు జాలి ముదిరి దగ్గర తీసుకుంటే నో దయగల్లోడనుకున్నావు దగ్గరకు తీసుకోకపోతే దుర్మార్గుడు అనుకున్నావు కానీ రూపం ఇచ్చిన తండ్రి ఆ తండ్రిని చూడలే నాయన అంటాను ఓ సెల్లలా పట్టిన పట్టు ఇడతలేము మరి నా సెల్లకు మా బాబును ఊహించకపోతే మా సెల్లెను అట్లా మేము సేదైతాము మరి చెప్పంగా ఏంటి వాళ్ళ చూడంగా నవ్వాలన్నాడు సెల్లలా మన నాన్న దగ్గర తీసుకుంటే మా మనసు బాధపడదు కానీ నిన్ను ఒక్క మాట అని ఒక్క దెబ్బ కొట్టినా మా మనసు వచ్చిపోతుంది సెల్లలా అని ఇక అయ్యయ్యో రే సెల్లలా రామమ్మ సెల్లలా తండ్రి వేటి గైదరా బాపు ఊహిస్తాం బాపు ఉండే ఇల్లు ఊహిస్తాం కానీ వారు అలకేసిన ఆకిలు దొక్కమని ఇద్దరు అన్నారు ఆ చెల్లెలు తీసుకొని కోట్ల ధర కొత్త మాలు వేటికి కొత్త మాలు వేడుకో మన బాబు ఉండేది ఇదే ఇల్లు ఏమంటారు ఇల్లు కృషి చేసుకొని కూర్చున్నాడు నా ఇంటనే మన చిన్నమ్మ ఉంటది చిన్నమ్మ సుకన్య అయ్యయ్యో 3 రోజులు నడవదాన కూడా ఇక్కడ ఆయన బతుకుతుండు వద్దంటే ఇంటి దేవుడు దగ్గర పోతే ఏమని ఎత్తుకుంటాడు
నీ మనసు నొప్పించుకోకు చెల్లి ఆ మాట ఇంటే నా మనసు నొచ్చిపోతూ నీ కన్నే ఆగుతాను అని అన్నారు ఆలయం గురించి ఇట్లా గురించున్న దాన్ని చూపెట్టి తన అన్నలు వార్తపరం దూరం ఆగిపోయిండు నా తండ్రి దగ్గరికి పోవడానికి నాకేమి భయం అనుకున్నాను తండ్రిని చూడవన్న ఆతృత ఆనందం తండ్రి బయటికి రాని వచ్చింది నానా ఎవరివే నానేవాడు పసిపిల్ల నాడు చూసిన మా నాన్న నన్నేమో గుర్తుపడతాడు బతికింది తెలియదు సచ్చింది తెలియదు కావచ్చు నానా నేనెవరో కాదే ఎవరు నువ్వు నువ్వు కన్న బిడ్డను 3 రోజుల నాడు నన్ను కాదనుకొని వచ్చిన వాట అవగండాన పుట్టిన పోరు అయ్యగండాన ఉడుతుందో అని అన్నవాట ఇప్పుడు నీ మొక్కవు నేను చూసినా నా మొక్కవు నువ్వు చూసినావు నీకేమన్నా అయిందా ఒకల గండాన ఒకరు ఎప్పుడు పుట్టరు అదేదో చేదు కడిగల పుట్టిన వాళ్ళు ఉంటే మానిమామల గండాన్ను అని అంటారు పేగు మెడకేసుకొని పుడితే మరి మాత్రం చిప్పల నూనె పోసి మొక్కం చూసుకోవాలను అని అంటారు కానీ కన్న తల్లిదండ్రుల గండాన పుట్టే పిల్లలు ఉండరు భూమి మీద నూకలు బాకి తేరితే ఎవరైనా ఒక తప్పది ఆ పరమ పదవి నానా నువ్వు కన్న తండ్రి ఉండి లేని చందవు నా అన్నలు నేను ఎక్కడ నువ్వు ఇక్కడ బాపు బాపవాడే నీకు బాపవాడే చిచ్చి నీ ముఖం పాడబడా నా భార్య బంగారం వసడు నా భార్య నువ్వు పుట్టినాక 3 రోజుల వరకే కాలం వేసింది నా భార్య చచ్చిపోయినప్పుడే నువ్వు చచ్చినావు అనుకున్నా నువ్వు నన్ను అయ్యాని పిలవకు నువ్వు నాకు బిడ్డవు వెళ్ళు నా భార్య చచ్చినాడే నా భార్య చచ్చినాడే నువ్వు నువ్వు చచ్చినావు అనుకున్నా వెళ్ళు వెళ్ళు నీ మొక్కం నాకు చూపించకండి నాయనా నాయనా నా భార్య బంగారం భార్య చచ్చింది నా భార్య చచ్చినాడు నువ్వు కూడా చచ్చినట్టరన్నవా కని భూమి మీద ఎత్తు సాధింది నా అన్నలు నా వదినే నువ్వు సాధేటి బాధ్యత నీకు లేదా భూమి మీద బతికున్నందుకు కన్న పిల్లలను గిట్ల కాదనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటారా నేనా కోడి పిల్లల వీధికి గద్ద వస్తే గద్ద ఎంబడి పడి తరిమి పిల్లలుగా పాడాలని చూసేది కోడి కోడికున్న కోరిక లేదా పిల్లికున్న ప్రేమ లేదా పిల్లలు బతకాలనని ఏడిళ్ళు తిప్పుకొని సాదుకుంటదాట అమ్మయ్యతోటి ఆనందమైన ప్రేమ పిల్లలాగమ్మ పక్షులు తల్లి లేని పిల్లలు దయ్యాల పాడు అమ్మ ఉండాలి అయ్య ఉండాలి అమ్మయ్యతోటి పిల్లలు అవరంగా బతకాలని కోరుకుంటారు ఇళ్లలో నీలాంటి తండ్రి ఏ బిడ్డలకైనా ఏ కొడుకులకైనా ఉండకూడదు నువ్వు రూపమించి నోడవరా అయ్యా నాకు తండ్రి ఉన్నాడని తెలిసిన వాళ్ళు నేను చూసేదాకా నా ప్రాణం ఆగలేదు కోరి కోరి నీ కర్ణ బిడ్డనత్తే నా వదిలికి ఎంత దూరం చేసిన ఒక్కనాడు కొట్టలేదు నా అన్నలు ఒక్కనాడు తిట్టలేదు ఇవాళ కన్న తండ్రి నువ్వు నన్ను కాలుతోటి ఆ చెయ్యితోటి కొడతానువే నన్ను కొట్టానికో
స్వరూపరాణిని ఈయన వేసి ప్రాణ మీద పెట్టి దొక్కుతాడు. ఇద్దరు అన్నలు కళ్ళ చూసిర్రు. ఆ బిడ్డ అన్న సత్తిని అన్నప్పుడు అంత దూరాన్ని అన్న ఉన్నళ్ళు చూడు ఒకసారి చూసే వరకు ఓ తెల్లే నీవు నీ అవి ఆయం ఎక్కడ వారి కాలెక్కడని దిగ ఉరి కట్టి కొడుకు కాలు ముట్టుకోని కింద పెట్టి ఓ బిడ్డ ఆ సెల్లే స్వరూపరాని నువ్వు అత్తంటే ఇనకపోతే వాడు చేసుకున్న పిల్లాన్ని కొట్టిన నీకు ఒక్క తిట్టుమాట సెల్లరా సెల్లే నీకు ఇంత ప్రేమలు కానీ బిడ్డంట వారికి ప్రేమలేకపోయే సెల్లరా నీ సెల్ల మీదికెళ్ళి లేచిపోయినా సెల్ల నిన్ను సీలు పెట్టుకుని రాని దగ్గర పెట్టుకుని రాని ముఖ్యం పువ్వులుగా అదిగో నానెత్తుకున్న సూపర్ అంటే తీసుకొచ్చినవురా దెబ్బ ఆయ వెరగది తిట్టు శృంగార వెరగది ఆకలి రుచి ఎరగది నిద్ర చోటు ఎరగది వయసుకునే వెరగది అందరూ ఆ ఎప్పట్ల దెబ్బ తాకి నా చిన్న తెచ్చిపోతే మా తోడు వాసిపోతుంది ఏమిరా నువ్వేందులో నాకు ధర్మశాస్త్రాలు చెప్తాను. మీరు నన్ను కన్నారా నేను మిమ్మల్ని కన్నానా? చెల్లేమని చెల్లె ఉన్నది ఈ పోరి పాడవాడా ఈ పోరికి నా చెల్లె కాలవా మూసపోట్లు అవి ఎక్కడ పొడుస్తాయి? తెల్లారిదాకా నివారదాకా సప్లై చేయలేదు వీళ్ళు మాటలు రావనుకున్నా. ఈ భాష మూసపోట్లాంటి కొత్తగానే అయినా ఇది బిడ్డ కాదు, నేను తండ్రి కాదు. ఇది వచ్చింది నా బంగారం అసలు భార్య చచ్చిపోయింది. ఇది ఎందుకు వచ్చిందో అంటే దీనికి పెళ్లికి దిగింది కదా, పెళ్లి ఏ పడుతుంది అని ఇద్దరు నజ కొడుకులు తీసుకొచ్చింది. నీకు అంతా మనమంతా ఎవరైనా తెచ్చుకొని పోదు. నా మొగలు కబు దాని మొగలు పానం పోతుంది. ఎవరు నేను కావాలని కథ చెప్పి మాసారా సార్ చెప్తున్నావు కదా ఆమె దేశాన్ని మూసపోట్టు నువ్వు తెల్లారగా 3 గంటలకు అన్నే కూర్చోవాలి. నీ మీద జవనకి ఇచ్చి ఆటో ఎక్కుతాయి కాదు నడిపి. అయ్యయ్యో నువ్వు ఎంత చెప్పినా వినకపోతే వచ్చినంత ఫలితం దక్కిందా నాయన ఉండడు మనసులో పెట్టుకొని మనది పెట్టుకుంటే అన్ని రోగాలకు మందున్నదే చెల్లో. మనాది రోగానికి మందు లేదు. నీ మనసు ఉంచుకోకు అక్కెరకు రాని చుట్టం మొక్కుతే పరమేని దేవుడు అన్న మాటలు మనసులో పెట్టుకోని కుములద్దు చెల్లే. ఎవడు దూరం కొట్టిండు మనం దూరం కొట్టుకోవాలి. మనసు కొట్టేసుకొని మన బతుకు మనం బతకాలి. నీకు ఏ కష్టం వచ్చిన నేనున్నాను అని అన్నారు. తీసుకొని భవనాలకు వచ్చి అల్లారు ఉదిగా సాదుకుంటూ ఉన్నారు. ఒక్కనాడన్న చెల్లెను చెడనాడి చూస్తలేరు అన్నలు. ఒక్కనాడన్న ఆడి బిడ్డను రావే అంటే లేదు, పోవే అంటే లేదు. అపురూపకంగా సాదుకుంటుందయ్యా. ఆడవిళ్ళను అపురూపకంగా సాదుకుంటుంది పాపవ్వ. ఇక్కడ సంగతి ఇట్లున్నదా? ఎవరయ్యా? కోటాపురి నగరం చెల్లెట్టాలమ్మరైనా